లక్షలాది మంది భక్తులు ఉన్నారు, కానీ కొద్ది మంది విశ్వాసమే వారు చనిపోయినా మనతో మాట్లాడుతుంది. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రజల పట్ల అపరిమితమైన ప్రేమ కలిగి ప్రార్థించిన దైవజనుడిగా, ఒక ప్రేమ అపోస్తలుడిగా దైవజనులు డాక్టర్ డిజిఎస్ దినకర్ గారి పేరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఆయన గురించి సన్నిహితంగా మిగిలిన వారు ఎందరో చెప్పారు నాకు. తక్కువ అంటే 8 hours ప్రార్థన చేసేవారంట ఆయన గుండె ఆపరేషన్లు అయినాయి, ఆయన మోకాలు సరిగ్గా పని చేయవు. తన గదిలో ఒక టేబుల్లో దగ్గర చేరేసుకొని తక్కువ అంటే 8 hours అలా ప్రార్థన చేస్తే అందులో కనీసం 7 hours పైన కన్నీరు దారగా కారుతూ ఉండేదట. ఈ రోజున గొప్ప గొప్ప సేవకులు టెక్నాలజీ పెరిగి రకరకాల ఆకర్షణ పథకాలు మీడియాలు వాడుకొని జనాల్ని పోగేస్తున్నారు. కానీ మా చిన్నతనంలోనే సరిగ్గా వాళ్ళు పోస్టర్లు కూడా మా ఊర్లో చేయి కాదు, కానీ దినకరన్ గారి సభలు విజయవాడలో జరుగుతున్నాయట, విశాఖలో జరుగుతున్నాయంట, కొత్తగూడెం జరుగుతున్నాయంట. ఎలాగో తెలిసిపోయేది. ఆ రోజుల్లోనే 5 లక్షల మినిమం సభల్లో కూర్చునేవారు. సరైన పబ్లిసిటీ లేదుగా, ఏజెంట్లు లేరుగా, 1 లక్ష పోస్టర్లు అంటించలేదే, 10 లక్షల పాంప్లెట్లు పంచలేదే, సోషల్ మీడియా టీం ఆయనకి లేదే. 8 hours ఏడుస్తూ ప్రార్థన చేసేవాడట. దేవుని సేవ కొరకు ప్రయాసపడటం అంటే యేసన్న గారి పేరు తప్ప ఇంకొక పేరు మనకి వినపడదు. ఒక నెలకి 30 రోజులుంటే ప్రారంభ సేవ అంతా తక్కువ అంటే 25 నుంచి 26 హోల్నర్ ప్రేయర్లు చేసేవాడట. నెలకి 25-26 హోల్నర్ ప్రేయర్లు. ఉదయం శ్రీకాకుళంలో మీటింగ్ ఉందని రాత్రి నెల్లూరులో సభ ముగించుకుని ఆ స్కార్పియోలో నైట్ అంతా ప్రయాణమే. ఎక్కడ నెల్లూరు, ఎక్కడ శ్రీకాకుళం. నలిగిపోయాడు మనిషి, అరిగిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే తిరగటమే, కష్టపడటమే. మాకు పెద్దగా దగ్గర అనుభవాలు ఏమీ లేకపోయినా, దూరంగా జనాల్లో ఉండి చూసిన వాళ్ళమైనా వారి ప్రయాసను బట్టి మేము దేవుణ్ణి కనపరుస్తూ ఎన్నో నేర్చుకునే వాళ్ళం. నేను స్టూడెంట్ లైఫ్లో ఉండగానే ఒకడు విమర్శ చేస్తే వాడిని కొట్టాను. నేను ఒక్కటేసారి డెప్ప మీద పెట్టి, ఎవరమైనా తెలిసి తెలియకుండా మాట్లాడబాకని. మా కాలేజీలో ఆయన గొప్ప సేవకుడు, కానీ పగల కోటాలకు రాడు, రాత్రే వస్తాడంట. పగల కోటలు రాకూడదా అని నెత్తి మీద ఒకటేసారి నోరు మూసుకోరా అని. ఎందుకు తెలుసా? రాత్రి సభ 10కి, 10:30కి, 11కి అయితే ఆ సమయంలో నిలబడి వ్యక్తిగత ప్రార్థనలు మొదలు పెడితే ఎన్ని వేల మంది వచ్చినా ఇద్దరికి ఒకసారి కూడా ఇప్పుడు ప్రార్థన చేశారు కదా ఆయన. ఒకరి తర్వాత ఒకరికి తెల్లవారి 4, 5, 6 అయిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి. రాత్రి 7 గంటల గ్రౌండ్కి వెళ్ళి ఉదయం 6 దాకా నిలబడే ఉండి పరిచయం చేసి మళ్ళీ పగల కొట్టడానికి వస్తానంటే కూడా నువ్వు బుద్ధి మారు మనసు ఉన్నవాడు అయితే వద్దులయ్యా, రాత్రికి మళ్ళీ మీరు నిలబడాలి, కొంచెం రెస్ట్ తీసుకుని అనాలి. రాత్రి వస్తాడా, పగలు రాడా? నీ నోరుకు మారు మనసు ఎదురా నువ్వు మాట్లాడతావు? ఒక సమర్పణ కలిగిన, ప్రతిష్ట కలిగిన, ప్రయాసపడే సేవకుల గురించి నువ్వు ఎంతకైనా తగ్గించి మాట్లాడతావు. నీకు అసలు భక్తి లేదుగా, నీకు భయం అవుతుందా? నీ భయం వేస్తుందా మాట్లాడడానికి? ఏమన్నా మాట్లాడతావు నువ్వు? వారు మృతి పొందుగా మాట్లాడుతున్నారు. ఈ తరంలో ప్రేమకు చిరునామాగా, ఆదరణ ఇవ్వగలిగిన వాడిగా, సమస్య చెప్పుకుంటే ఓదార్చగలిగిన వాడిగా, ఎవరికైనా వెళ్ళి మోకాల మీద పడి తమ మనసులో బాధ చెప్పుకొని సేద తీరవచ్చని ధైర్యం కలిగించే వాళ్ళగా అతి తక్కువ కాలమే ఉన్న మహిమ కలిగిన ముద్రేసి వెళ్ళిపోయాడు సురేష్ అయ్య గారు. సురేష్ పాస్టర్ గారు అని పేరు అనగానే ఎవరి నోటికైనా వచ్చే మాట, చాలా ప్రేమ గలవాడండి. ఇంకొక పదమే నేను వినలేదు ఇంతకాలంలో, ఇంకొక పదమే వినలేదు నేను. వారి మృతి పొంది తమ విశ్వాసం ద్వారా మాట్లాడగలుగుతున్నారు. నువ్వు బ్రతుకుండి సంఘంలో, బ్రతుకుండి సమాజంలో, బ్రతుకుండి నీ వీధిలో ఏంటి నువ్వు చేస్తున్నది? నీ సాక్ష్యం ఏది?